పాలు సేకరించిన 24 గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరి ఈరోజు రెడ్ క్రాస్ను బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ఈ ఇద్దరి తరఫున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది మన ఈశ్వరీయ విద్యాలయం టవర్ సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి సంస్థలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను డాక్టర్ దయాకర్, డాక్టర్ కేశవరెడ్డి గారు చైర్మన్, డాక్టర్ రాధాకృష్ణ గారు, మరి ఇక్కడ డాక్టర్ మన విజయలక్ష్మి సిస్టర్ గారు, హెడ్ ఆఫ్ ది బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం మరియు స్టాఫ్ అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేసి చాలామంది ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 to 50 పర్సన్స్ ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఈ విధంగా అందరు స్ఫూర్తి పొంది ఎవరికైతే అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్ళకి బ్లడ్ అనేది చాలా అత్యవసర పరిస్థితులు అవసరం ఉంటుంది. మనం వాళ్ళకు ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం, ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. దీన్ని అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈ యొక్క విద్యాలయం యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాది ప్రకాష్ మణి గారు సంస్మరణ దినోత్సవం ఈరోజు అలా 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గిన్నెస్ బుక్ దానికి ఈ యొక్క రక్త యోగ శిబిరాలను మేము నిర్వర్తిస్తున్నాము. ఇందులో మాకు సహకరించారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, కేశవరెడ్డి గారు తదితరులు. వాళ్లకు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓం శాంతి. ఇది మొత్తం భారతదేశంలో ఈ యొక్క రక్త శిబిరాలు నిర్వహిస్తున్నాము కాబట్టి ఇది చాలా అత్యుత్తమైన సేవ కూడా. ఎలాగైతే చదువును దానం చేయడం చాలా ఉన్నతమైన పుణ్యం అనుకుంటారు, ఇది ఇంకా కూడా అత్యుత్తమైనది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో మీరందరూ కూడా సహయోగం ఇచ్చారు, దీనికి మా యొక్క ధన్యవాదాలు. ఓం శాంతి. ఈరోజు రక్తదానానికి ముందుకొచ్చిన బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే అన్ని దానాల కన్నా రక్తదానాన్ని మించిన గొప్పదానం ఏది లేదు. ఒకరికి ప్రాణదానం చేసినట్టు, ఒక్కొక్కరు రక్తం ఇవ్వడం అంటే ఒకరికి ప్రాణదానమే. కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రాంను తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి రక్తదాతకు కూడా మేము పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రక్తదానం అనేది ఏదైనా సృష్టించవచ్చు కానీ రక్తం ఒకటే మనం సృష్టించలేము. కాబట్టి ఈ రక్తాన్ని దానం ఇవ్వడం అనేది అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. మా రెడ్ క్రాస్ సహకరిస్తే మేము కూడా చాలామంది బీద వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ఈ రక్తదానాన్ని ఇచ్చిన రక్తాన్ని మేము వాళ్ళందరికీ సరఫరా చేస్తున్నాం. ఎంతోమంది ప్రాణదాతలుగా ఈరోజు వచ్చిన 42 ప్రాణదాతలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చి వీరు మాకు రక్తదానం చేసినందుకు వారికి ప్రత్యేకంగా వారి సుమన్ టీవీ వారికి మేము మా రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు బ్రహ్మానంద్. ఈ రక్తదానం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరికి ప్రాణదానం చేసినందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఇట్లా నేను ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయాలని సంకల్పం తీసుకున్నాను. ఇప్పటికీ నేను ఒక 10 times ఇచ్చాను. ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా ఈ రక్తదానం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓం శాంతి. ఈరోజు బ్రహ్మకుమారిస్ కరీంనగర్ బ్రాంచ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తాము. ఈ క్యాంప్లో నేను కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలా ఎవరైనా డొనేట్ చేస్తే ఎవరికైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి మనం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయం చేయండి. అది వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఉంటాయి.
ఎందుకంటే ఎమర్జెన్సీలో సహాయం చేస్తే ఆశీర్వాదాలు చాలా ఉంటాయి.